గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని అటవీ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. దీని తీరానికి బయోషీల్డ్గా తీర్చిదిద్దనున్న అటవీ శాఖ మొత్తం 3 జోన్లతో గ్రేట్ గ్రీన్ వాల్ను ఏర్పాటు చేయనుంది. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ముప్పును అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. రాష్ట్రంలో తీర ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు 33 లక్షల మంది ఉండగా, కోతకు గురవుతున్న తీర ప్రాంతం 32% మేర ఉంది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల 282 గ్రామాలు ముప్పు ఎదుర్కొంటున్నాయి. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఆవాసాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో గత 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా వాటిల్లిన ఆర్థిక నష్టం 2.25 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలోనే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును అటవీ శాఖ చేపట్టింది. తీర ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు తరచూ తుపానులు, సునామీలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోత ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలోకి ఉప్పు నీరు చొచ్చుకుపోకుండా కాపాడే సహజ రక్షణ కవచాలైన నదీ ముఖద్వారాల పరిసర ప్రాంతాల్లో సముద్రపు కోత తీవ్రంగా ఉంది. దీనివల్ల భూమిని కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. వరదలు పెరుగుతున్నాయి. తుపానులు, వరదల వల్ల పంటలు, పశు సంపదతో పాటు మత్స్యకార మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కలుషిత నీరు, క్షీణిస్తున్న వ్యవసాయ భూములు, ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఈ తరహా సహజ విపత్తుల నుంచి రక్షించేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గ్రేట్ గ్రీన్ వాల్ ను పూర్తి చేసి దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ప్రాజెక్టులో భాగంగా 3 జోన్లు ఏర్పాటు చేయనున్నారు. జోన్ 1లో సముద్ర దిశ వైపునున్న అంచు ఉండగా, నదీ ముఖద్వారాల వద్ద మడ అడవులు పెంచుతారు. నదీ ముఖం కాని ప్రాంతాల్లో షెల్టర్ బెల్టులు ఏర్పాటు చేస్తారు. జోన్ 2లో గాలి నిరోధకాలు ఉండగా, కాలువ గట్లపై భారీ ఎత్తున మొక్కలు నాటుతారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచుతారు. జోన్ 3లో కమ్యూనిటీ బఫర్ ఉంది. ఆగ్రో ఫారెస్ట్రీ కింద సాగు చేయిస్తారు. ప్రజా భాగస్వామ్యంతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు.